అందరూ కూడా బండికి ఈ పక్కగా ఉండాలి, బండి అంతా గ్యాప్ వచ్చారు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఈరోజు మరి మన గౌరవ సీనియర్ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో ఒక మంచి కార్యక్రమం చేయటం చాలా చాలా సంతోషం. ఎందుకంటే దాదాపు మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మనం ప్రతి శుక్రవారం కూడా ఒక గ్రీవెన్స్ సెల్ అంటే ఫిర్యాదులు ఎవరైతే బాధితులు ఉన్నారో ఇబ్బందులు ఉన్నాయో పెన్షన్లు కావచ్చు, టిట్కో ఇళ్ళు గురించి కావచ్చు, అలాగే టౌన్లో ఉన్న సమస్యల గురించి కావచ్చు, మన రూరల్ వీరవాస మండలం టౌన్ కూడా మనం గ్రీవెన్స్ సెల్ పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే మన శుక్రవారం వెంకట మణి అనే ఆవిడ ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఏంటంటే ఆవిడకి ఉన్న ఇబ్బంది చాలా పెద్దది. ఆవిడ చాలా ఆరోగ్యరీత్యా చాలా సఫర్ అయ్యారు ఆవిడ. ఎందుకంటే ఇది మామూలుగా మనమైతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చాలా వరకు మనం ఇవ్వడం జరుగుతుంది, కానీ ఆవిడ పెట్టింది ఇందులోకి రాదు. అక్కడే ఉన్న నమస్కారం. ప్రతి శుక్రవారం భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆఫీస్ నందు జరిగే గ్రీవెన్స్ కార్యక్రమంలో మణిగారు అనే ఆవిడ జీవనోపాధి కోసం 4 చక్రాల బండి కావాలని చెప్పి అర్జీ పెట్టుకున్నారు మేడం గారికి. మేడం గారి ఆదేశాల మేరకు భీమవరం పట్టణ తెలుగుత ఆధ్వర్యంలో ఈ బండిని ఆవిడకి ఈరోజు అందజేయడం జరిగింది. పేదలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రోజు పెద్ద వెంకట మణి గారికి యువత గొల్లగాని రమేష్ గారు తెలుగు యువత అధ్యక్షులు వారు తోపుడు బండి బతుకు జీవనాధారం కోసం ఆవిడ చేసుకునే వ్యాపారానికి మొన్న జరిగిన శుక్రవారం నాడు 10 శుక్రవారం కూడా తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలోని మన గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ గ్రీవెన్స్కి వారు వచ్చి నాకు కొంచెం ఏదన్నా సాయం చేయండి అమ్మా అని వారిని అడుగుతాం. అలాగే వారు ఉన్న కార్యకర్తలు తెలియపరచడం, అలాగే రమేష్ గారు మేడం గారు ఆదేశాల మేరకు రమేష్ గారు ఆ విషయం అది నేను చేసి పెడతాను, అది ఇస్తానని వారు అనడం. ఈ రోజున ఇటువంటి కార్యక్రమానికి పెద్దలు వెంటే పార్సారథి గారు, అలాగే మా అన్నయ్య గారు కోన నాగేశ్వరరావు, మద్దుల రాము గారు, మా ఇతర మా సెక్రటరీ గారు ఉన్న హోదాలంతా పెద్దలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేయడం, ఇది ఒక జీవనోపాధి కిందే కాకుండా ఆవిడికి మన గవర్నమెంట్ వారు ఇచ్చే పెన్షన్ ఒక ఆధారం అవుతే ఇది కూడా బతుకుదెరువు మీద ఎన్నో రకాలుగా కూరగాయలు కానీ అలాగే ఇతర నిత్యావసర వస్తువులు కానీ ఆవిడ చేసుకుని ఇటువంటి జీవనాధారం బతకడం మా అందరికి కూడా శుభోదయం. ఇటువంటి కార్యక్రమంలో మా నియోజకవర్గం తరఫున కార్యకర్తలు నాయకులు మేడం గారి ఆదేశాల మేరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, ఇంకెన్నో చేస్తామని కూడా తెలియజేస్తాము. వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీగా కాకుండా సమాజంలో ఉన్నటువంటి పేద వర్గానికి కూడా సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పార్టీ పనిచేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఈ రోజున తోట సీతారామలక్ష్మి భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో మరి తెలుగు యువత భీమవరం పట్టణాధ్యక్షులు గొల్లగాని రమేష్ గారి సౌజన్యంతో ఈ రోజున సుమారు 20,000 రూపాయలు విలువ చేసేటువంటి ఒక తోపుడు బండిని కొత్త తోపుడు బండిని మణి గారికి ఈమె
ఈ బండి మీద వివిధ రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ గాజులు వగైరా